अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि ज़िदनी इल्मा सुब्हानक ला इल्मा लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ప్రియ ధార్మిక సోదరులారా సోదరిమణులారా, లైలతుల్ ఖద్ర్ రాత్రి అందు ఏ దువాను పఠించాలి అన్న యొక్క విషయం గురించి ఈ యొక్క వీడియోలో ఇన్షాల్లా మనం తెలుసుకుందాం. ముందుగా ఉమ్ముల్ మోమినిన్ హజరత్ అమ్మ ఆయిషా రజియల్లాహు అన్హా కథనం ప్రకారం, నేను దైవ ప్రవక్తతో ఒకసారి, ఓ దైవ ప్రవక్త, నేను గనక లైలతుల్ ఖద్ర్ రాత్రిని గనక పొందినట్లయితే ఏమని ప్రార్థించాలని అడిగాను. దానికి గాను మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ప్రార్థించమని ఆయన తెలియజేయడం జరిగింది. ఆ యొక్క దువా ఏమిటంటే, స్క్రీన్ పైన మీరు చూడండి. అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వన్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్నీ. మరొకసారి వినండి. అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వన్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్నీ. దీని యొక్క అర్థం, ఓ అల్లా, నీవు అమితంగా మన్నించేవాడవు, మన్నింపును ఇష్టపడతావు కనుక నన్ను మన్నించు. తిర్మిజీ హసన్ సహీ హదీస్ గ్రంథం. ఎవరైతే విశ్వాసంతో ఈ యొక్క లైలతుల్ ఖద్ర్ రాత్రి యందు జాగారం చేస్తూ అల్లాను ఆరాధిస్తూ ఈ యొక్క దువాను పఠిస్తుంటారో, అల్లా వారి యొక్క మునుపటి పాపాలను క్షమించి వేస్తాడని మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, చెప్పినటువంటి విషయంపై అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మ ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.